తెలంగాణ రెండో శాసనసభ తొలి సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. 4 రోజులు జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వ పక్షం విపక్షం కత్తులు దూసే అవకాశం ఉందా? దీనిపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉండబోతోంది? తెలంగాణ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ గురువారం కొలువుదీరుతోంది. గత నెల 11న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక 36 రోజుల తర్వాత తొలి సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. శాసనసభ తొలి సమావేశాలు కావడంతో ఈ విడత రాజ్యాంగపరమైన కార్యక్రమాలు ప్రధానంగా జరగనున్నాయి. ఇందులో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక, ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం వంటి కార్యక్రమాలు ఉండనున్నాయి. గురువారం ఉదయం 11:30 రెండో శాసనసభ మొదటి భేటీ ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ప్రారంభం కానుంది. అంతకంటే ముందు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. సభ ప్రారంభమయ్యాక ముందుగా ముఖ్యమంత్రి సభానాయకుడి హోదా పొందే కేసీఆర్తో ఎమ్మెల్యేగా ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. తదుపరి మిగిలిన సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ను కూడా గురువారమే ప్రకటిస్తారు. స్పీకర్ పదవిని ఎవరికి కేటాయిస్తారనే విషయాన్ని సీఎం కేసీఆర్ గురువారం ఉదయం వెల్లడించే అవకాశం ఉందని టీఆర్ఎస్ ముఖ్యులు చెబుతున్నారు. శుక్రవారం స్పీకర్ ఎన్నిక, ప్రకటన ఉంటాయి. తదుపరి నూతనంగా ఎన్నికైన స్పీకర్ ఆధ్వర్యంలో సభా కార్యక్రమాలు కొనసాగుతాయి. శుక్రవారమే అసెంబ్లీ, మండలి బీఏసీలు సమావేశం కానున్నాయి. సభా కార్యకలాపాలపై ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇక ఆదివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాలను ఉభయ సభల్లో విడివిడిగా ప్రవేశపెట్టి ఆమోదం తెలిపే కార్యక్రమం ఉంటుంది. అసెంబ్లీ తొలి సమావేశాల్లో 2 బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ చట్టంలో 50% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఇటీవల ఆర్డినెన్స్ను జారీ చేశారు. దాని స్థానే ఈ బిల్లును తప్పనిసరిగా ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు రుణ విముక్తి చట్టం కూడా సభ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ డెట్ రిలీఫ్ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగియడంతో దీనిని పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది. చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా శాసనసభ సమావేశాలు 20వ తేదీ వరకే జరుగుతాయా లేక 1-2 రోజులు పొడిగిస్తారా అనేది బీఏసీ భేటీలో తేలనుంది. ఇక ఫిబ్రవరి 10 నుంచి ప్రత్యేకంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. శాసనసభ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ భద్రతా సిబ్బందితో పాటు సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టనున్నారు. 4 కిలోమీటర్ల పరిధిలో ర్యాలీలు, సభలు, సమావేశాలు, జనం గుమికూడడం వంటి చర్యలను నిషేధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకుందామని, అందుకు సహకరించాలని సీఎం కేసీఆర్ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అందుకు మజ్లిస్ అధ్యక్షుడు ఓవైసీ, బీజేపీ నేత లక్ష్మణ్ అంగీకరించారు. అయితే పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానమిచ్చారు. స్పీకర్ పదవికి రాజకీయ వర్గాల్లో పలువురు పేర్లు ప్రచారమవుతున్నాయి. స్పీకర్ పదవి మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయనే సీనియర్. మరోపక్క తొలి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన పద్మా దేవేంద్రకు కూడా అవకాశం రావచ్చు. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, పవన్, తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదలై నెల రోజుల తర్వాత అసెంబ్లీ ఈరోజు సమావేశం కాబోతుంది. ఈరోజు 11:30 గంటలకు అసెంబ్లీ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు అంటే 11 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ గన్ పార్క్ వద్దకు చేరుకొని గన్ పార్కు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. సీఎం కేసీఆర్తో పాటు కొత్తగా ఏదైతే అసెంబ్లీకి అడుగు పెడుతున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మొత్తం 119 మంది ఎమ్మెల్యేలంతా దాదాపు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 90 మంది ఎమ్మెల్యేలంతా కూడా గన్ పార్క్ వద్ద అమరవీరుల
అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఇక్కడ నుంచి బయలుదేరి అసెంబ్లీకి చేరుకున్న తర్వాత 11:30కు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ ఆధ్వర్యంలో మొత్తం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి సభానాయకుడి హోదాలో ఆయన మొదటిసారి ప్రమాణం చేస్తారు. అనంతరం మిగతా మహిళలతో మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం దాదాపుగా 2 గంటలు కొనసాగుతుంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం ఏదైతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు కూడా జూబ్లీ హాల్లో కేసీఆర్ విందును కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా విందు కార్యక్రమానికి హాజరవుతారు. మరోవైపు ఇదే రోజు ఏదైతే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సంబంధించి ఏదైతే నామినేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే స్పీకర్ సంబంధించి సీఎం కేసీఆర్ అన్ని పార్టీల అధ్యక్షులకు కూడా ఫోన్ చేసి స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం అయ్యేలా చూడాలని కూడా కోరడం జరిగింది. ఇక ఇప్పటికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, అదే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇద్దరు కూడా ఏకగ్రీవాన్ని కృషి చేస్తామని చెప్పారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫోన్ చేసిన పరిస్థితి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు వాళ్ళు చెప్తామని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలుసు. ముఖ్యంగా చూసినట్టయితే అధికార పార్టీకే 90 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా స్పీకర్ ఎన్నిక మొత్తం కూడా అధికార పార్టీ నుంచే స్పీకర్కు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి దాదాపుగా ఖరారైనట్టుగా కూడా స్పీకర్ తెలుస్తోంది. అయితే ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా స్పీకర్ సంబంధించి నామినేషన్ ప్రక్రియ దాఖలు చేయవచ్చు. అయితే రేపు స్పీకర్ సంబంధించి రేపు అధికారికంగా ప్రకటిస్తారు. ముఖ్యంగా చూసినట్టయితే పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా పద్మాదేవేందర్ రెడ్డి, మరోవైపు ఇందిరాకరణ్ రెడ్డి, ఇట్లా పలువురు పేర్లు ప్రచారంలో స్పీకర్ ఉన్నప్పటికీ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి దాదాపు ఫైనల్ అయినట్టుగా కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టు తెలంగాణ ఇప్పుడు అసెంబ్లీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కేసీఆర్ మరోసారి గన్ పార్క్ వస్తున్నారు. మొదటగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీకి వెళ్లే ముందు గన్ పార్క్ చేరుకొని నివాళులు అర్పించిన కేసీఆర్ రెండోసారి కూడా అధికార పగ్గాలు చేపట్టడంతో మరోసారి ఈరోజు గన్ పార్క్ చేరుకొని గన్ పార్క్లో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి ఇక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకుంటారు. అయితే ఈరోజు మొత్తంగా చూసినట్టయితే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం మాత్రమే ఉంటుంది. అదేవిధంగా స్పీకర్ ఎన్నికకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. మొత్తంగా చూసినట్టు రేపు స్పీకర్ను ఎన్నుకున్న తర్వాత స్పీకర్ ఔన్నత్యం గురించి కూడా రేపు సభానాయకుడి హోదాలో కేసీఆర్తో పాటు ఇతర అపోజిషన్ లీడర్లంతా కూడా స్పీకర్ గురించి ప్రసంగిస్తారు. అదేవిధంగా 19వ తారీఖు నాడు అయితే 19వ తారీఖు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం సంబంధించి మళ్ళీ 20వ తారీఖు మొత్తం కూడా ధన్యవాద తీర్మానం తెలిపేటువంటి అవకాశం ఉంది. పవన్, థ్యాంక్ యూ చందు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతను ఈరోజు ఎన్నుకోనున్నారు. కాసేపట్లో సీఎల్పీ భేటీ నిర్వహించి అందులో నేతను ఎన్నుకుంటారు. కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలున్నారు. సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కోర్ కమిటీ నిన్న రాత్రి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. సీఎల్పీ నేత ఎన్నిక కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక సీఎల్పీ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నర్సింగ్ అడిగి తెలుసుకుందాం. నర్సింగ్, చెప్పండి, సీఎల్పీ నేత ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చిందా? ప్రముఖంగా మల్లు భట్టి విక్రమార్క పేరు వినిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు నేత ఎవరనేది మనకు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పంపినటువంటి ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఏఐసీసీ దూత కేసీ వేణుగోపాల్ ఇప్పటికే రాష్ట్రానికి వచ్చారు. నిన్న రాత్రి గోల్కొండ హోటల్లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. అందరితో విరివిడిగా మాట్లాడారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇలాంటి తెలంగాణ ఇచ్చి పార్టీ ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం పొందలేదంటే అధిక పార్టీ లక్ష్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం వెనుకల కూడా పార్టీ వాయిస్ను బలంగా నేతను టీఎంపీ నాయకులుగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలు సీనియర్ అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందరి అభిప్రాయం
విడివిడిగా అడిగి సేపట్లోనే అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతున్నారు. ఎమ్మెల్యేల అందరి అభిప్రాయాన్ని కూడా కేసీ వేణుగోపాల్ను తీసుకోబోతున్నారు. సో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నారు సిఎల్పి నాయకునికి సంబంధించి. అయితే ఇందులో ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లుబట్టి విక్రమార్క పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎన్నికల్లోకి వెళ్ళారు. అయితే అతను బాధ్యతల నుంచి ఓటమికి బాధ్యత వహించి బాధ్యతల నుంచి తప్పుకునేటువంటి ఉద్దేశంతో ఉన్నారని చెప్పి ఇప్పటికే అధిష్టానానికి తెలిపినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అతడు ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నాయకుడు, సభలో అనుమతి ఉన్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు కాబట్టి తన్ని సిఎల్పి నేతగా నియమిస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో ఇప్పటికే ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మళ్ళీ బట్టి విక్రమార్క కూడా నాయకులందరి యొక్క మద్దతును కూడగట్టినట్లుగా తెలుస్తుంది. పిసిసిలోని ముఖ్య నాయకులంతా కూడా మళ్ళీ బట్టి విక్రమార్కకి, ఎమ్మెల్యేల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ బట్టి విక్రమార్కకి సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏకాభిప్రాయంతో, మెజార్టీ అభిప్రాయంతో సిఎల్పి నాయకుడిని ప్రకటించబోతున్నారు. ఈ విషయాన్ని కేసీ వేణుగోపాల్ వివిధ ముఖ్య నేతలు అదేవిధంగా ఎమ్మెల్యేల నుంచి స్వీకరించినటువంటి సమాచారాన్ని ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీకి సమర్పించి రాహుల్ గాంధీ అనుమతితో సిఎల్పి నేతను ప్రకటించబోతున్నారు. సో అతను 9:30-10 గంటల సమయంలో కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో సిఎల్పి నేతను ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పవన్ కుమార్ నర్సింగ్, స్పీకర్ ఎన్నికకు సంబంధించి కూడా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఏకగ్రీవం చేయాలని అన్ని పార్టీలకు ఫోన్ చేసి అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఫోన్ చేసి అడిగారు. అయితే మా అందరినీ అడిగిన తర్వాత, సంప్రదించిన తర్వాత వాళ్ళ వైఖరి చెప్తామని చెప్పారు. ఏంటి, ఎట్లా ఉండబోతోంది వీళ్ళ వైఖరి, కాంగ్రెస్ పార్టీ వైఖరి? నిజానికి నిన్న స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలి అని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పార్టీల నాయకులకు ఫోన్లు చేసి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ, ఎంఐఎంతో పాటుగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫోన్ చేశారు. అయితే అతను పార్టీలో తాను ఒక్కరిగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు, పార్టీలో చర్చించి పార్టీ అభిప్రాయం మేరకే తన నిర్ణయాన్ని చెప్తానని చెప్పడం జరిగింది. అయితే పోటీలో నిలిపేటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో అభ్యర్థిని నిలబెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఎందుకనంటే కావాల్సినటువంటి మెజార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇతర పక్షాలకు కూడా మెజార్టీ లేదు, మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు. సో ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నిలబెట్టేటువంటి స్పీకర్కే అనివార్యంగా మద్దతు ఇవ్వాలి, లేదనంటే ఆ ఎన్నిక సందర్భంలో వారు బాయ్కట్ చేసి వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రమే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రము స్పీకర్ క్యాండిడేట్ను బరిలో నిలిపేటువంటి అవకాశం లేదు. అయితే ఈరోజు ఎమ్మెల్యేల సమావేశంలో దీనిపైన సీఎం కేసీఆర్ కోరినటువంటి విషయాన్ని ఎమ్మెల్యేల ముందుంచి దానిపైన తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. పవన్ కుమార్. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్.